హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ సింపుల్ ఐడియాస్. ఈరోజు మనం మ్యాంగో కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం వితౌట్ ఎగ్ అండ్ మైదా. 2 మామిడి పళ్ళు, వాటిని ముక్కల కింద కట్ చేసుకోవాలి. దానిలో ఒక హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ మ్యాంగో ప్యూరీని ఒక సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి. ఒక కప్పు బొంబాయి రవ్వ, దీనిని మనం మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసిన బొంబాయి రవ్వ పౌడర్ని మనం మ్యాంగో ప్యూరీలో వేసి మిక్స్ చేయాలి. ఇలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసి అది కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఒక హాఫ్ కప్ ఆఫ్ పాలు యాడ్ చేయాలి. మన బ్యాటర్ రెడీ. దీన్ని ఒక అరగంట సేపు పక్కన ఉంచాలి. ఈలోపు మనం ప్యాన్ని ప్రీహీట్ చేసుకుందాము. ఒక 10 minutes ప్రీహీట్ చేసుకుంటే సరిపోతుంది. అరగంట తర్వాత తీసుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసి మళ్ళీ మిక్స్ చేయాలి. ఇలా కలుపుకోవాలి. తర్వాత ఒక తిక్కుగా ఉన్న గిన్నె తీసుకుని దాంట్లో ఆయిల్ మొత్తం అంతా అప్లై చేయాలి. నేను ఇక్కడ మైదా వాడట్లేదు, నేను ఇక్కడ కూడా ఆటా వాడాను. దాన్ని కూడా మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి. ఇలాగా ఎక్స్ట్రా ఉన్నది రిమూవ్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఆ బౌల్లో వేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. 2-3 సార్లు ట్యాప్ చేయాలి. బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి. తర్వాత దానిపైన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. మనం ప్రీహీట్ చేసి పెట్టిన ప్యాన్లో మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ది పెట్టి ఒక 35 minutes మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. తర్వాత ఒక కత్తి పెట్టి దాని మధ్యలో మనకు కుక్ అయిందో లేదో చెక్ చేసుకుని రావాలి. అవ్వకపోతే ఇంకో 5 minutes అలా పెట్టుకోవాలి. మన కేక్ రెడీ అయిపోయింది. ఎడ్జెస్ కట్ చేసి తీసుకోవాలి. అసలు ఏమీ స్టిక్ అవ్వకుండా వచ్చింది, చూసారా? మన కేక్ రెడీ. పైన డ్రై ఫ్రూట్స్తో చాలా బాగుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.